ఎట్టి విత్ ఎనీ కాస్ట్ మిస్ చేసుకోవద్దు అనేది ఉంటుంది. వీళ్ళకు కలిసి బతకాలి అనేది ఉంటుంది. ఏ ఛాన్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ 100% వాళ్ళపైన వాళ్ళకి బిలీఫ్ ఉంటుంది. అంటే వాళ్ళని కంప్లీట్ ట్రస్ట్ చేస్తారు. అది ఫస్ట్ మీటింగా, సెకండ్ మీటింగా, థర్డ్ మీటింగా, ఎంక్వైరీ, లేకపోతే నేచరు, లేకపోతే ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి, లేకపోతే కెరియర్ ఏంటి, ఇది జనరల్గా చూసేటువంటి పర్స్పెక్టివ్ కదా. ఈ సోల్మేట్ విషయానికి వస్తే అది ఉండదు. అది ఏదేమైనా నాకు నువ్వు దొరికినావు, నీకు నేను దొరికినా, ఇది చాలు, మనకు కలిసి బతుకుదాము అనేది ఒకటి ఉంటుంది అనమాట. అలాగే అంటే చాలా చాలా డీప్ రూటెడ్ ఉంటారు వీళ్ళు. అంటే స్పిరిచువల్లీ చాలా అవేకెండ్, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటారు. బాడీ ఉన్న వాళ్ళందరూ మనుషులే, కానీ అందరూ స్థితులు వేరు వేరు ఉంటాయి. మళ్ళీ తమగుణ ప్రధానం ఉన్నోళ్ళు ఉంటారు, రజోగుణ ప్రధానం ఉన్నోళ్ళు ఉంటారు, సత్వగుణ ప్రధానం ఉన్నోళ్ళు ఉంటారు. ప్రాక్టీస్ చేస్తుంటే గుణాలలో మార్పులు వస్తాయి. తర్వాత నిర్గుణము అంటే నిర్వికల్ప సమాధి స్థితి, ఆ స్టేట్లో ఉండేటోళ్ళు ఉంటారు. అందరూ సేమ్ ఉండరు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అందరికి యాసిడ్గా వెళ్ళవు. అవి వాళ్ళ వాళ్ళ ఆత్మస్థితిని బట్టి తీసుకుంటారు వాళ్ళు. కానీ నేను చెప్పడము చాలా లోయెస్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చెప్తాను నేను. అందుకనే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన చూడండి, ఎక్కడ శ్లోకం చెప్పినా, ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మధ్యలో ఎగ్జాంపుల్స్ చెప్పి. ఇప్పుడు ఉన్న మా మదర్ ఉంది. మా మదర్ నాకు ఏదో కాకతల్యంగా ఆమెకి నేను జన్మించలే. నేను టిబెట్ మాంక్గా ఉన్నప్పుడు నాకు కొంతమంది శిష్యులు ఉండి, నేను ఏదో విలేజ్లో బుద్ధిజం గురించి ఒక లెక్చర్ చెప్పి వెళ్తున్నా నేను, ఒక సెరమోనీ వెళ్తుంటే ఆమె చిన్నపిల్ల. యాక్చువల్లీ నేనే పెద్దోడిని ఆ టైంలో. ఆమె చిన్నపిల్ల, ఒక జమీందార్ రైతు బిడ్డ. ఆమె ఆలోచన చూడండి, ఏ తల్లి కన్నా బిడ్డనో ఈయన పాపం తిండి లేకుండా, ఇల్లు లేకుండా ఇట్లా తిరిగి ప్రచారం చేస్తున్నాడు అని వాళ్ళ తండ్రితో చెప్పి మా అందరికీ ఆమె ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తుంది ఆ టైంలో. అట్లా ఆమె నాకు మదర్కి వచ్చింది. అంటే ఇలా కర్మాస్ అన్నీ క్లియర్ చేయించుకుంటారు. అంటే ఈ నాలెడ్జ్ ఉంది కదా, నాలెడ్జ్ అనేది కర్మాస్ని క్లియర్ చేస్తుంది. అది జ్ఞానమే మనకున్నటువంటి ప్రీవియస్ బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుంది. డబ్బు చేయదు, ఇంకా వేరే ఏవి అవుట్ సోర్సెస్ ఏవి చేయవు. నాలెడ్జ్ అనేది త్రూ మెడిటేషన్ వస్తుంది, లెక్చర్స్ వినడం వల్ల వస్తుంది, డిస్కోర్సెస్. అంటే ఎన్లైటెడ్, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఉంటాడు, ఆయన టీచింగ్ సెరమనీస్ వినాలి, లేకపోతే ఆయన బుక్స్ చదవాలి. చదవడం వల్ల వస్తుంది. ఇట్లా మాట్లాడటం, గొప్ప వాళ్ళు మాట్లాడేది వినటం వల్ల వస్తుంది.